దారుణంగా రోడ్డు పైన బట్టలు ఇప్పించి కనుంపల్లిలో అల్లర్లు గొడవలు సృష్టిస్తున్నారు. చాలా అన్యాయం చేసినారు సార్ వాళ్ళు. ముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా చెల్లెలను కూడా చంపించినాడు. దేశ సేవ చేసి వచ్చిన మీద ఇలా బురద చల్లడము ఇది న్యాయమా? మా పైన మా కుటుంబం పైన కక్ష కట్టారు. ప్రసాద్ అనే రౌడీ షీటర్ అతను. దయచేసి నాకు న్యాయం చేయండి. ఆమె ఒంటి పైన లుంగి కప్పి చచ్చిపోతా, నాకు ప్రాణం పోతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మేము ఈరోజు కనుంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నాము. ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయికి ఒక ఆమెకి ఈమె నల్లమ్మ అనే వ్యక్తి, ఈమెకి నడి బజార్లో 6 మంది బట్టలు విప్పి 6 మంది వ్యక్తులు కొట్టారు, వైఎస్ఆర్ వ్యక్తులను. ఆ వ్యక్తుల్ని ప్రసాద్ అనే వ్యక్తి రౌడీ షీటరు దగ్గరుండి అతని పైన ఎన్నో కేసులు ఉన్నాయి. ఈమెని దారుణంగా రోడ్డు పైన బట్టలు ఇప్పించి కొట్టాడు. కొడతానంగా జరుగుతానంగానే పోలీస్ వారు వచ్చారు. ఎస్ఐ గారు చూసి ఈ ఘటన ఆమె బట్టలు లేని పరిస్థితి చూసి ఆమె ఒంటిపైన లుంగి కప్పి ఆమెను ఒక రూమ్లోకి పంపించి కొట్టే వాళ్ళనంతా ఒక రూమ్లో వేసి మళ్ళీ ఈమెను అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి పంపించిండే తర్వాత వాళ్ళని జైలుకి పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయిండే వెంటనే ఈమె హాస్పిటల్ నుంచి కోలుకొని వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే కనీసం నిందితులకు కొట్టిన 6 మంది నిందితులకు కనీసం ఎంక్వైరీ కానీ జరగలేదు. వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళకి వాళ్ళకి ఏం లేకోకుండా అందరూ మండల నాయకులు అందరూ సపోర్ట్ ఇచ్చి ఆ వీడియోస్ కానీ ఉన్నాయి, అంతా ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి. ఎస్ఐ గారే వచ్చి లుంగి కప్పి ఆమెను రక్షించిన అన్ని దృశ్యాలు ఉన్నా కానీ ఆమెకి న్యాయం జరగలేదు. ఈమె నల్లమ్మ అనే వ్యక్తి నన్ను ఆశ్రయించగా ఆమెకి అండగా నేను నిలబడి నీకు నేను న్యాయం చేస్తానన్నాను. ఆమె ఒక ఎస్సీ దళిత మహిళ. ఎస్సీలు అంటే నాకు చాలా అభిమానము. దీన్ని ఆమె కోసం నేను ఫైట్ చేస్తాను. ఆమె కేసు నేను చచ్చిపోతా, నాకు ప్రాణం పోతుంది, నేను చచ్చిపోతా, నాకు అవమానమైంది, నన్ను బట్టలు ఊడి తీసుకొట్టినారు, నేను ఎస్సీ దళితను, నన్ను ఎవరు పట్టించుకోలే, నాకు న్యాయం చేయండి అంటే మేము మా కుటుంబం ముందుకు వచ్చింటే ఆమెకు న్యాయం చేయడానికి నా మీద కానీ మా చిన్నాయన కొడుకులు నా మీద మా కుటుంబం మీద మా చిన్నాయన కొడుకులు ఉన్నాడు. మా చిన్నాయనలకి 20 సంవత్సరాలుగా గొడవలు ఉన్నంత కారణంగా వాళ్ళు మా అమ్మ గతంలో మా నాన్న చేయగానే ఇరుగొట్టినారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్ ఆ కుటుంబంలో మా కుటుంబంలోనే కొంతమంది ఎస్సీ వ్యక్తులను పెళ్లి చేసుకున్నారనమాట. దాని కారణంగా ఎప్పుడో మాట్లాడిన ఎస్సీ మాదిగా అనే ఆ అడ్డం పెట్టుకొని ఈమెకి న్యాయం కోసం పోరాడుతున్నందుకు ఆ ఎస్సీ అని మాదిగా అని అన్నారని నన్ను ట్రోల్ చేస్తున్నారు. నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు. మా చిన్నాయనళ్ళకి మాకు 20 ఏళ్ళుగా గొడవలు ఉన్నాయి, వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కనుక నేను అప్పుడు దానికి నేను పొరపాటైంది. కానీ నేను పోరాడుతుండేది ఎస్సీ మహిళ దళిత కోసమే, ఆమెకు జరిగిన అన్యాయం కోసమే. ఆమెకి నడి బజార్లో బట్టలు ఊడదీసి కొట్టారు, అది అందరూ చూసినారు. ఎస్ఐ గారు వచ్చి లుంగి కప్పారు. ఆమెకి న్యాయం జరగలేదని పోరాడుతుంటే మా కుటుంబం పైన కక్ష కట్టారు. ఇతను ఇక్కడ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి సొంత ఖర్చులతో బిల్లా వెంకటేష్ అని అహర్నిశలు ఖర్చులు అతని కానీ ప్రసాద్ అనే వ్యక్తికి కానీ రౌడీ షీటర్ ఆ వ్యక్తికి కూడా సొంత ఖర్చులకి ఇచ్చి ఊర్లో సొంత ఖర్చులు పెట్టుకొని 40 ఏళ్ళుగా గెలిచని పార్టీని ఇతను బిల్లా వెంకటేష్ అనే అతను గెలిపించాడు. అతని పైన కానీ అతను ఒక మాజీ సైనికుడు, అతని పైన కక్ష కట్టి రోజు ప్రసాద్ అనే రౌడీ షీటరు రోజు అతన్ని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాజాలతో దొంగలు వీళ్ళు మావోయిస్టులతో వాళ్ళతో వీళ్ళతో చేతులు కలిపినాడని రోజు సోషల్ మీడియాలో ఒక పార్టీ కోసం సొంత ఖర్చుతో ఎదిగిన అతన్ని రోజు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలతో అతన్ని హింసిస్తున్నాడు. ఏమన్నంటే కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు, రౌడీ షీటరు కానీ తెలుగుదేశం కండువా వేసుకుంటాడు, ఐడి కార్డు వేసుకుంటాడు, మహిళలపైన పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాడు. ఇతను
ఇతను వచ్చి ప్రసాద్ అనే వాళ్ళ నాన్న, ఇతను ప్రసాద్ అనే వాళ్ళ నాన్న కుమారు, వీళ్ళిద్దరికి రౌడీ షీటర్లు ఉన్నాయి. కనుంపల్లిలో అల్లర్లు గొడవలు సృష్టిస్తున్నారు. వాళ్ళకేందో సొంత లాభం కోసము మా పైన బురద చల్లుకుంటా, రోజు ఒక గొడవకి సృష్టించుకుంటా, మహిళలను దాడి చేస్తూ రోజు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎంతోమంది 1000 మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఒకరో ఇద్దరో బయటకు వస్తారు, కానీ వాళ్ళని కూడా రానికూడదని మండల నాయకులు కక్షగట్టి వీళ్ళని రానికూడదు, వీళ్ళని తిరగనీయకూడదు, వీళ్ళని పార్టీలో ఉండనీయకూడదు అని కక్షగట్టి ప్రత్యేకంగా ఎప్పుడెప్పుడో గతంలో జరిగిన వీడియోలన్నీ తీసి దానిపైన మా మీద పెద్ద ఎత్తున పార్టీ కోసం కష్టపడిన బిల్లా వెంకటేష్ కుటుంబం అయితేనేమి, నల్లమ్మ అయితే కుటుంబం అయితేనేమి, ఈమె 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఈమె కానీ ఎలక్షన్లో చాలా కష్టపడి పనిచేసింది. ఆమె పైన కానీ పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ దాడిని ప్రశ్నిస్తే దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈమెకి అన్యాయం చేస్తున్నారు. మా మీద కానీ కక్ష కట్టి మమ్మల్ని ఎలాగైనా పార్టీలో ఉండనీయకూడదనే ఉద్దేశంతో మా మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నారు. ఇతను బిల్లా వెంకటేష్ అనే ఇతను కుటుంబము పార్టీ కోసం చాలా కష్టపడింది. 500 సభ్యత్వాలు కానీ దగ్గరుండి చేయించింది. అహర్నిశలు దేశం కోసం 15 సంవత్సరాలు పనిచేసి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రజల కోసం పని చేయాలనుకుంటున్నాడు. సొంత ఖర్చులు కానీ పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు. అతన్ని రోజు సోషల్ మీడియాలో అవమానపరుస్తూ ఏమైనా అంటే కులాన్ని అడ్డం పెట్టుకొని ఐడి కార్డు పెట్టుకొని ప్రసాద్ అనే ఒక రౌడీ షీటరు, ప్రసాద్ అనే వ్యక్తికి మానసిక పరిస్థితి బాగోలేదు అతనికి. ఎందుకంటే అతను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక బంధువుల పెళ్ళికి వెళ్ళిన అతను అక్కడ ఒక అమ్మాయిని చూసి వాళ్ళ అమ్మ మెడలో తాళిని చూసి ఆ అమ్మాయి మెడలో తాళి వేసి వంటిన వ్యక్తి. అతనికి మానసిక పరిస్థితి బాగోలేదు. అతను రౌడీ షీటర్లు ఎన్నో కేసులు ఉన్నాయి. కానీ కనుంపల్లి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి. మహిళల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. దీనికి అండగా నాయకులు వ్యవహరిస్తున్నారు. మా పరిస్థితి ఏమి? ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలి? లోకేష్ అన్నగారు ఇదంతా చూడాలి. కింద ఉన్న కార్యకర్తల పరిస్థితి చూడాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ చూడాలి ఈ విషయం. ఎంతో కష్టపడి పార్టీని గెలిపించుకున్నాం. 40 సంవత్సరాలు గెలవని పార్టీని గెలిపించుకున్నాము. ఈరోజు ఈ ప్రసాద్ అనే వ్యక్తి రౌడీ షీటరు తన స్వార్థం కోసము ఎక్కడెక్కడో ఉండే వీడియోలన్నీ తెచ్చి మా కుటుంబానికి పైన బూరద జల్లి మా కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అందుకు మాకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మీడియా వాళ్ళందరికీ నమస్కారము. నన్ను ప్రసాద్ అనే వ్యక్తి వేరే ఊరలను పిల్లంపి వైఎస్ఆర్ని పిల్లంపి నన్ను పెద్దమ్మ గుడి దగ్గర ఈనమానం చేసి నన్ను చిత్రహింసలు పెట్టి కాళ్ళతోనే చేతులతోనే తన్నిచ్చినాడు. ఎక్కడ పోయి కేసు పెట్టినా కానీ పైకి పోయి జరగనీకోకుండా చేసినాడు. సీఏ దగ్గరికి పోయింటే సీఏ కానీ ఏం చేయలేకపోయినాడు. ఎస్ఐ గారైతే వచ్చి నన్ను గుడ్డలన్నీ ఉండేటివన్నీ వేరే వాళ్ళు అడ్డపంచి లాక్కొని నా మీద కప్పి ఆసుపత్రికి చేర్చినారు. ఆయన న్యాయం చేసినాడు. కనీసం ఆయన న్యాయం చేస్తున్నా కానీ ఆయన్ని కానీ న్యాయం చేయకోకుండా మండల నాయకులందరూ ఇట్లే చేస్తున్నారు. నేను ఎన్ని రోజులు మందు దాగి చచ్చిపోయేది మేలు, ఈ బతికే కన్నా. ఎవరు చూసినా ఎక్కడ చూసినా నిన్ను మంచి చేసి నిన్ను బాగా ఈనం చేసినారు, నిన్ను బాగా చేసినారు, నువ్వు ఏంటికి బతుకుతుండవు ఈ బతుకు అని ప్రతి వాళ్ళు అంటున్నారు నన్ను. నేను ఎందుకు బతకల్లా ఈ బతుకు? అందుకని నేను సావాలనుకుండా చచ్చిపోదామని పోయి జానకమ్మ గారి దగ్గరికి పోయినా. నేను జానకమ్మ నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయవా? ఇంతమంది ఆడోళ్ళకి న్యాయం చేస్తున్నావు, నేను ఊరు ఆడపిల్లనే కదా, మాదికి కులానికి చెల్లిన పాపనే కదా, నాకు ఎక్కడన్నా కానీ నాకు న్యాయం చేతురమ్మా, ఎక్కడ పోయినా నాకు న్యాయం జరగలేదు అని పోయి ఏడ్చినాను. ఆమె నా కోసం న్యాయం చేస్తుంది, కానీ న్యాయం చేస్తున్నా కానీ ఆమెనైతే రానిలేదు వాళ్ళు. ఇప్పుడు నాకు ప్రసాద్తో ఎక్కడ బయటికి పోవాలన్నా ఎక్కడ ఉండాలన్నా నన్నైతే చంపుతారు. నా చెల్లెల్ని కానీ చంపించినాడు, అతనే చంపించినాడు. ఇంతకుముందు 3 ఏళ్ళు అవుతుంది కేసు జరుగుతూనే ఉంది. ఒక 4 పిల్లలని ఆ పక్కన 4 పిల్లలు, ఈ పక్కన 4 పిల్లల్ని అన్యాయం చేసి వాడేమో బాగా అందరికీ వీడియోలు అవి పెట్టుకుంటున్నాడు. నన్ను యాడికి బయటికి తిరగనీయలేదు. నేను యాడికన్నా పైకి పోయినా కానీ పైన
ఆయన అట్లే చేసేదని నన్ను ఆడ ఉన్నీకోకుండా అందరితో మాట్లాడి 6 మందితో నన్ను కొట్టించినారు సార్. నన్ను చాలా అన్యాయం చేసినారు సార్ వాళ్ళు. అయినా నేను ఎందుకు బతకల్లా? అందుకే లోకేష్ అన్నగారు, చంద్రబాబు నాయుడు అన్నగారు నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను సార్. నేను ఎక్కడ తిరిగి నాకు న్యాయం చేయమని సార్ వాళ్ళని. నన్ను ఇంకా నేను ఇప్పుడు కానీ మా ఆయనకి కాలు ఇరిగిపోయింది, కనీసం బయటికి ఆసుపత్రికి వాళ్ళన్నా కానీ రోడ్లోనే కూర్చోంటారు. ఆ రౌడీలు నా కొడుకులను పిలుచుకొని రోడ్లో కూర్చోంటారు, నాకు కాసుకొని ఉంటారు. అందుకు కనీసం అంటే నేను మాత్రలు తెచ్చుకుంటే కానీ పోను, నా తమ్మున్నో నా చెల్లెలనో ఎవరినో ఎంట పెట్టుకొని వాడిని ఏమే కానీ పోలీసు వాళ్ళు కానీ ఎస్ఐ గారు కానీ ఎవరు ఏం చేయలేక, మండల నాయకులు ఏం చేయలే, పైన వాళ్ళు అధికారులు ఏం చేయలే. మళ్ళీ నా పరిస్థితి ఏమి? నేను ఎట్లా బతకల్లా? మా కుటుంబమే నాశనం అయిపోయినాము. ఎక్కడ వాళ్ళనే నా ప్రాణం గుప్పట్లే పెట్టుకొని పోతుండా, అతన్ని ఎందుకు ఇడిచిపెట్టినారు అని అడుగుతున్నా సార్. నాకు అదొకటి న్యాయం చేయండి సార్. నా పేరు జి నల్లమ్మ, కనంపల్లి నాది. నేను తెలుగుదేశం పార్టీ, మా కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల నుండి ఎప్పటికీ మా కుటుంబము తెలుగుదేశం పార్టీ. అంటే మేము అప్పుడు ఇంకా మాకు పెళ్ళి కాలేదు, చిన్నపిల్లలు మాకి అన్నీ మేము బయటికి రాలేదు. ఇప్పుడు అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే గారు లేడీస్ అనేసి మేము కూడా లేడీసు అని బయటకు వచ్చి మేము పార్టీ పనులు చేసినాము, పార్టీ కోసం కష్టపడినాము. మా సొంతం ఖర్చులు పెట్టుకొని బయటకు వచ్చి 6 మండలాలు తిరిగి కష్టపడిన నేను చాలా కష్టపడినాను. ఊరంతా తిరిగిన, 6 మండలాలు తిరిగిన, ప్రతి ఇంటికి ఓటు. అక్క మనకి ఏం ప్రాబ్లం ఉన్నా శ్రావణక్క ఎమ్మెల్యే ఉంది, మన లేడీ, మనకు ఆడమనిషి, మన మాట ఏది సమస్య అయినా తీరుస్తుంది, మేమున్నాము, అక్క ఉంది మన సమస్యలన్నీ తీర్చేకి, మీరు తెలుగుదేశం గెలిపించుకుందాం, మేమున్నాం, మీకు ఏం పనులు, ఒక పింఛనీ అయినా ఒక ఇండ్లు అయినా ఏం సమస్యలైనా నేను తీర్చే బాధ్యత నేనని ప్రతి కార్యకర్తకి ప్రతి ఇంటికి తిరిగి ఓటు ఏపిచ్చి గెలిపించి ఈ 40 ఏళ్ళ రాని మెజారిటీ కనంపల్లి తెప్పించినాను. తిరిగి 6 మండలాలు తిరిగినాను, కష్టపడినాను. నా కష్టం లేడీ అసలు నాకు చిన్న పిల్లలు, ఒక పాప 2nd క్లాస్, ఒక పాప 5th క్లాస్, చిన్న పిల్లల్ని ఎగ్జామ్ కూడా రానిలే నేను. ఎలక్షన్ టైంలో ఎగ్జామ్ కూడా జరగనీలేదు, ఇంటి దగ్గరే పెట్టేసిన. నేను పార్టీ కోసం, నాకు పార్టీ అంటే ఇష్టం. అక్కడ అక్క ఎమ్మెల్యే గారు ఒక లేడీ, నేను లేడీను, బాగా తిరిగే కూడా బాగుంటుందని నాకు మన సమస్యలు అన్నీ, ఊర్లో ప్రజల సమస్యలు అన్నీ వచ్చిన పార్టీ కోసము. రోజు ప్రసాద్ అనే వ్యక్తి, ఎస్సీ ప్రసాద్ అనే వ్యక్తి, మేము ఇంత కష్టపడినాము, పార్టీని గెలిపించినాము అని అతన్ని కక్ష కట్టుకొని మమ్మల్ని ఎప్పుడు రాని ఆడవాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళదే చేస్తున్నారు, వీళ్ళదే అంతా అనేసి మమ్మల్ని కక్షలు కట్టుకొని రోజు సోషల్ మీడియాలో అసభ్యంగా మమ్మల్ని ఎట్లంటే ఎట్లా మాట్లాడి మమ్మల్ని రోజు హింసిస్తున్నాడు. రోజు ఇట్లా ఒక 10 నెలలు అవుతుంది. ఈరోజు మారతాడు, రేపు మారతాడంటే అతను అస్సలు మారడం లేదు. వానికి మానసికంగా లేదు, బాగలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, ఎస్ఐ గారు ఏం చేయలేదు, సిఏకి ఇచ్చినాము, ఎస్పీకి ఇచ్చినాము, అందరికీ ఇచ్చినాము. ఎవరు వెంకట శివ యాదవ్ జిల్లా అధ్యక్షునికి కూడా ఇచ్చినాము, ఏమీ పట్టించుకోవడం లేదు మమ్మల్ని. మాకు ఇట్లే రోజు రోజుకి సమస్యలు ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. మాకు అతని వలన ప్రాణహాని కూడా ఉంది, చాలా ప్రాణహాని కూడా ఉంది. ఊర్లోకి వచ్చే కూడా మాకు చాలా భయంకరంగా ఉంది. అతడు ఏమన్నంటే ఆడ చంపిస్తా, ఈడు చంపిస్తా, ఈ లేడీస్ని, వీళ్ళు ఎప్పుడు పార్టీలో తిరగకూడదు, అది ఇది అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. నమస్కారాలు. ప్రసాద్ అనే వ్యక్తి మా పెదనాన్న కొడుకు. నన్ను ఒక 6 నెలల క్రితము ఎక్కడంటే ఎక్కడ కనిపించేది, కొట్టేది. మా అమ్మ మర్డర్ కేసులో అతను ఉన్నాడు, మా ఆయనతోనే చంపించాడు. మా ఆయన ఇప్పుడు కేసు ట్రయల్కి వచ్చింది, దానికి సాక్ష్యం చెప్తానని బెదిరించుకుంటా, కొట్టుకుంటా, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా నా పైన దాడి చేస్తున్నారు. నేను ఇంతకుముందు కలెక్టర్ దగ్గర కానీ మీడియాతో మాట్లాడినాను, కలెక్టర్కి ఇచ్చా, డిఎస్పీకి ఇచ్చాను, అందరికీ ఇచ్చాను, ఎక్స్పీ సార్కి కానీ ఇచ్చాను, రెస్పాండ్ కాలేదు. లేడీస్ మీద ఇట్లా జరుగుతూనే ఉన్నా కానీ ఎక్కడి నుంచి రెస్పాండ్ కాలేదు. దయచేసి నాకు న్యాయం చేయండి. నేను అక్క ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి నేను చెప్పాను నా బాధ అంతా. నన్ను కొట్టిండేది, చేసిండేది మొత్తం వీడియోతో ప్రూఫ్తో సుద్దా నా దగ్గర ఉన్నాయి, కంప్లైంట్లు అన్నీ నా దగ్గరే ఉన్నాయి. కానీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు లేడీస్ మీద? మా ఆయన రెచ్చగొట్టి మా అమ్మని చంపించాడు. ఇప్పుడు కానీ నన్ను చంపాలని ఎక్కడంటే ఎక్కడ మాట్లాడేది, అసభ్యంగా దాంట్లో మీడియాలో పెట్టేది, రీల్స్లో పెట్టేది, అట్లా చేస్తున్నాడు.
నేను మొత్తం ఎమ్మెల్యే దగ్గరికి పోయి చెప్పాను. ఎమ్మెల్యే కొద్దిగా ఎస్ఐ గారికి ఫోన్ చేసి నా పైన కొద్దిగా దయ చూపించి ఆమె లేడీ కాబట్టి ఈమెకి సపోర్ట్ చేయండి అని మేడం చెప్పడం వల్ల మేడం మీద కక్షతో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రచ్చరచ్చ చేశాడు. అప్పుడైతే నేను మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం నా బాధ ఇది అని నేను చెప్పుకున్న తర్వాత ఆమె రెస్పాండ్ అయ్యింది. కానీ ఇక్కడ మిగతా వాళ్ళంతా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి, నాకు ప్రాణహానిగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికీ నమస్కారము. దయచేసి ఈ ప్రసాద్ అనే వ్యక్తి సైకో బిహేవ్ చేస్తున్నాడు. ఉండే కార్యకర్తల్ని, ఈ కనంపల్లిలో ఉండే కార్యకర్తల్ని కూడా గబ్బు లేపి గంగనాబలం పట్టిస్తున్నాడు. ఆ కార్డు వేసుకోవడము, పొద్దున్న లేస్తేనే పోలీస్ స్టేషన్ల కాడికి పోవడము, సీఏ దగ్గరికి పోవడము, ఎస్ఐ దగ్గరికి పోవడము, వాళ్ళని డిస్టర్బ్ చేయడము, మమ్మల్ని ఉన్నోళ్ళని డిస్టర్బ్ చేయడము. వానికి కూడా కొన్ని పనిముట్లు ఒప్పచెప్పింది అదన్నా చేసుకొని ఏదో లక్షణంగా ఉండరు అని చెప్తే వీడు లేదు, మా మీద టార్గెట్గా ఉన్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా చెల్లెని కూడా చంపించినాడు, దాంట్లో కూడా మిస్ఫేర్ అయినాడు. సో దాన్ని కూడా మేము వదిలేసుకున్నాం. ఇప్పుడు ఏం బిహేవ్ చేస్తున్నాడు, మమ్మల్ని టార్గెట్ చేసి వాడిని ఫిల్టర్ నీళ్ళ కాడ ఉండకూడదు, నన్ను ఈ ఊర్లో కూడా ఉండకూడదని కూడా ఈరోజు నిన్నటి నుంచి డిస్కషన్ జరుగుతాను, సంపాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులకి నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడ తిరిగి మమ్మల్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాము. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కార్యకర్తలు కాపాడండి. డిఎస్పీ సారు స్పందించలేదు, ఎస్పీ సారు స్పందించలేదు. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టినాము, జిల్లా నాయకునికి పెట్టినాము. వాళ్ళు కూడా వీళ్ళకన్నీ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి వాడంతా ఇది చేస్తున్నాడు. వీనికి ఒక సైకో మాదిరి బిహేవ్ చేస్తాడు. ఒకవేళ పిలుచుకొని పోయి ఏదైనా చేయాలా అంటే ఎస్ఐని కూడా సైకోగా బిహేవ్ చేస్తాడు. ఇది ఎమ్మెల్యే ఒకవేళ ఎందుకు రైలు చేస్తున్నామని అడిగితే ఆమెను కూడా టార్గెట్ చేస్తున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని ఇట్లా చేస్తున్నాడు. చేయాల్సిందిగా కోరుచున్నాను. మిత్రులందరికీ నా నమస్కారాలు. నా సోదరు, నేను ఒక దేశ సేవ చేసి 15 ఏళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్. వచ్చి 2 నెలలు అయింది. నేను వచ్చి 2 నెలల నుంచి నా మీద ఆరోపణలు చేస్తున్నాడు ప్రసాద్ అనే వ్యక్తి. ఆయనకి మానసికంగా బాగలేదు. అప్పుడు పార్టీలో నేను అప్పుడు ఇంకా డ్యూటీలో ఉన్నప్పుడే సొంత ఖర్చులు ఇచ్చిన ఆయనకి తిరగడానికి. ఈరోజు ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదు, నా మీదే నిందలు వేస్తున్నాడు, ఆరోపణలు వేస్తున్నాడు. ప్రతిరోజు ఉగ్రవాదులతో చేతులు కలిపినే అంటున్నాడు. ఆయనకు ఉగ్రవాదులు అని తెలియకోకుండా చేస్తున్నాడు, అందరూ చేపిస్తున్నారు ఆయనకి. వాళ్ళతో ఆయన చేతులు కలిపింటాడు. మేము 15 ఏళ్ళు దేశ సేవ చేస్తున్నాం, మా మీద ఎలాంటి ముద్ర ఉందనేది అందరికీ తెలుసు. నేను మా సొంత భూమిలో బోర్ వేసుకోంటే అది దొంగలు అని రాడు. అది మా సొంత భూమి, అది మా నాన్నకాలంది. అది దాన్ని కూడా వచ్చి సాగులో ఉన్నాము. ఎంఆర్ఓ కూడా చెప్పినారు, మా తాతకాలం 40 సంవత్సరాల నుంచి దానిలో సాగులో ఉన్నాము. ఆయనకు మానసికంగా బాగలేదు ప్రసాద్ అనే వ్యక్తికి. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఒక దేశ సేవ చేసి వచ్చిన మీద ఇలా బురద చల్లడము ఇది న్యాయమా కాదా ఒక చెప్పాల్సిందిగా నేను ఇదే కోరుతున్నాను. ఎందుకంటే నేను దేశ సేవ చేసి ప్రజాసేవ, మా అమ్మ నాన్నలకి హెల్త్ బాగలేదు, ముసిలోళ్ళు, మా అక్కలు పార్టీలో కష్టపడి పార్టీలో ఉన్నారని వాళ్ళ కోసమే నేను VRS ఇచ్చేసి వచ్చేసాను. వచ్చి కూడా 1.5 రోజులు అయింది. నా మీద కక్ష కట్టినాడు. ఇట్లా రోజు ఏదో ఒకటి సోషల్ మీడియాలో బురద చల్లుతున్నాడు. దీని గురించి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తల్లిదండ్రులు ఇద్దరు లేరు, నేను అనాథని. నేను పార్టీ కోసం పనిచేసింటే నాకు శ్రావణి అక్క వాటర్ మ్యాన్గా నిలిపింది కనంపల్లి గ్రామంలో. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుమారు, ప్రసాద్ అనే వ్యక్తులు ఇద్దరు చేస్తున్నారు. ఎందుకో అక్క నాకు తల్లిదండ్రులు లేరని నాకు ఇవ్వడం జరిగింటే అప్పటి నుంచి అక్కను ట్రోల్ చేసుకుంటా, ఎమ్మెల్యే బండారి శ్రావణిని ట్రోల్ చేసుకుంటా, మా ఇంట్లో నీళ్ళ ప్లాంట్ దగ్గర కూర్చొనికోకుండా కొట్టడము, మా అక్క వాళ్ళని కొట్టడం, నన్ను కొట్టడం, నీళ్ళ ప్లాంట్ ఊర్లోనే ఉండి నీళ్ళ ప్లాంట్లు పైపులు కొట్టేది, మొత్తం అన్నీ అలా చేస్తున్నారు. ఎస్పీ గారికి, ఎస్ఐ గారికి మా అమ్మని చంపించినాడు, మా అక్కని కొడతాడు. డైలీ నీళ్ళ ప్లాంట్ దగ్గర కూర్చుంటే మా ఊళ్ళని నన్ను అందరినీ కొడతాడు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, జిల్లా అధ్యక్షునికి అందరికీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు రెస్పాన్స్ కాలేదు. అందుకనే రెస్పాన్స్ కావాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఇవ్వడం జరుగుతుంది.